హాయ్ ఎవ్రీవన్. ఈ మధ్య కాలంలో ఒబెసిటీ గురించి చాలా ఫోకస్ ఉంది. ఎందుకంటే ఒబెసిటీకి కొన్ని మందులు వచ్చినాయి. సెమాగ్లూటైడ్ ఆర్ ఓజంపిక్ అంటారు, లేకపోతే మోంచెరో అని ఇట్లా మల్టిపుల్ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఇవి రావడం వల్ల చాలా మంది సింపుల్ గా ఒబెసిటీ ట్రీట్మెంట్ తీసుకోవడం మొదలు పెట్టారు. అంటే యాక్చువల్ గా ఇవి షుగర్ కోసం కనుక్కున్న మందులు ఒబెసిటీకి బాగా పనిచేస్తున్నాయి కాబట్టి ఒబెసిటీకి ఎక్కువ వాడటం మొదలైంది. ఈ ఒబెసిటీ మందుల వల్ల చాలా మంది వెయిట్ లాస్ అవుతున్నారు. దాదాపు 20-30 కిలోల దాకా వెయిట్ లాస్ అవుతున్నారు. సో ఈ వెయిట్ లాస్ అవడం వల్ల ఏమవుతుంది, ఎక్సెస్ స్కిన్ కింద ఫ్యాట్ తగ్గిపోవడం వల్ల ఆ స్కిన్ చాలా ఏరియాస్ లో థైస్ కానీ బటక్స్ కానీ అబ్డోమెన్ ఎస్పెషల్లీ ముఖ్యంగా పొట్ట దగ్గర బాగా లూజ్ అవుతూ ఉంటుంది. లూజ్ అయ్యి కింద వేలాడుతూ ఉంటాయి అన్నమాట. అవి ఎలా మనం డీల్ చేయాలి? దిస్ ఇస్ డాక్టర్ శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. సో ఏదైతే లూజ్ స్కిన్ ఉంటుందో ఎక్సెస్ స్కిన్ పొట్ట దగ్గర అయితే అబ్డామినోప్లాస్టీ ఆర్ టమ్మీ టక్ అని చేస్తాం. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది, వెయిట్ గెయిన్ అయినప్పుడు పొట్ట లోపల పొట్ట బయట అంటే చర్మం కింద రెండు వైపులా ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. వెయిట్ లాస్ అయినప్పుడు ఏమవుతుంది, రెండు వైపులా ఫ్యాట్ లాస్ అవుతుంది. సో పొట్ట కండరాలు కూడా ఒక్కొక్కసారి లూజ్ అవుతాయి అండ్ దాని పైన ఉన్న చర్మం కూడా లూజ్ అవుతుంది. సో దీనికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే టమ్మీ టక్ ఆర్ అబ్డామినోప్లాస్టీ అంటాం. దీనివల్ల అబ్డామన్ అది పొట్ట వరకు ఏదైతే కాంటూర్ ఉంటుందో అది కరెక్ట్ చేయగలం, నీట్ గా ఫ్లాట్ ఆర్ స్కఫాయిడ్ అబ్డోమెన్ చేయగలం. అలాగే వేరే చోట అంటే బటక్స్ కానీ థైస్ కానీ చెస్ట్ కానీ ఇట్లాంటి చోట వెయిట్ లాస్ అయినప్పుడు ఆ ఎక్సెస్ లూజ్ స్కిన్ ని ఏం చేయాలి? సో ఆ ఏరియాని లైపోసెక్షన్ ద్వారా ఫ్యాట్, ఆ మిగిలిన ఫ్యాట్ కొంచెం ఫ్యాట్ ఉంటుంది అక్కడ ఇక్కడ, ఆ మిగిలిన ఫ్యాట్ ని కొంచెం లైపోసెక్షన్ ద్వారా తీసి ఆ ఎక్సెస్ స్కిన్ ని మనం ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ స్టిచెస్ వేస్తాం అనమాట. ఏదైతే లైన్స్ వస్తాయో అవి కూడా కనపడిన ఏరియాస్ లో వచ్చేటట్టు సర్జరీస్ ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ.